హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోంగూర, వంకాయ, రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కట్ట గోంగూర, ఒక టమోటా, ఒక వంకాయ, 6, 7 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత గోంగూరని బాగా 2 టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేయండి. అదే బౌల్లో వంకాయ, టమోటో, పొడవుగా చీల్చుకున్న మిర్చిని యాడ్ చేసి వాటర్ పోసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి బాగా ఉడకనీయండి. ఇది 15 మినిట్స్ తర్వాత బాగా ఉడుకుతుంది. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి, గోంగూర బాగా ఉడికిపోయింది, టమోటా కూడా బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసి పప్పు గుత్తితో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇక నేనైతే పప్పు గుత్తితోటి గ్రైండ్ చేస్తున్నాను. ఆ తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్, సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసి ఆ తర్వాత కర్రీ లీవ్స్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, పోపు దినుసులని యాడ్ చేసి ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బాగా ఫ్రై చేయండి. ఇది 2 మినిట్స్‌కి బాగా ఫ్రై అవుతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రౌన్ కలర్‌లోకి వచ్చింది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్‌ని యాడ్ చేసి బాగా 2 మినిట్స్ బాగా కలపాలి. ఇది అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీకు నచ్చిందా?